తనూజ వచ్చేసి కళ్యాణ్‌కి హౌస్‌లో పంపడానికి వచ్చేసి తను వచ్చేసింది గదా! ఆ తర్వాత ఇమ్మునయితే తీసుకొచ్చుకుంటుంది. ఇమ్ముని తీసుకొచ్చుకొని చెప్తుంది. నేను డేంజర్ జోన్‌లో ఉండి కూడా కళ్యాణ్‌ను సేఫ్ చేసి తప్పు చేశానా ఇమ్ము అని అడుగుతుంది. దానికి ఇమ్ము అంటాడు, "చాలా తప్పు చేశావు" అని చెప్పనంటాడు. తనుజ అంటుంది, "నేను ఫస్ట్ ప్రామిస్ చేశాను కళ్యాణ్‌కి గేమ్ స్టార్ట్ అవ్వకుండా అని చెప్తుంది. అంటే చెప్పింది కదా! శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనిద్దరం గాని ఉంటే హౌస్ మొత్తము టార్గెట్ చేస్తే మనలో ఒకరే వెళ్ళిపోవాల్సొస్తుంది డేంజర్ జోన్‌లోకి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. అందుకని ఆ తర్వాత నువ్వేమో తనుజాని తీసుకో అని చెప్పంటే, తనూజ తీసుకుంటాను, సుమనని తీసుకో అని చెప్పన్నారు. ఈ స్ట్రాటజీ గూడా వాళ్ళిద్దరే వేసుకున్నారు లోపల. కళ్యాణ్, శ్రీజనే వేసుకున్నారనమాట. అంటే ఎందుకంటే మనం డీప్‌గా ఆలోచించారు వాళ్ళు. రేపనేది మనకెందుకంటే ఎప్పుడు మనల్ని హౌస్ టార్గెట్ చేస్తా ఉంటారు గదా! అని జెప్పేసి ఆలోచించారు. ఈ తిక్కలేం జేసింది, సరే ఏదే కళ్యాణ్‌కి జెప్పిందంట. సరే నేను ఏదైనా సరే నేను వస్తే తీసుకుంటానని చెప్పిందండి. అది మనకి లైవ్‌లో చూపించలేదు. కళ్యాణ్ వచ్చి శ్రీజతో మాట్లాడుతున్నాడు. నేనిప్పుడు ఫస్ట్ ఏమో శ్రీజ వీళ్ళతో ఉంటామని అనుకున్నారు. తర్వాత ప్లాన్ చేంజ్ చేసుకున్న తర్వాత సరే నేను తనుజతో ఉంటాను. తనుజ అడిగాను నేను. అడిగితే చెప్పింది, "నువ్వు ఏదైనా వస్తే నేను ఫేస్ చేస్తాను" అంటే, "నువ్వు కింద కెప్టెన్ అవ్వాలా? నువ్వు సపోర్ట్ చేస్తావా?" అని అడిగాడు. "నేను చేస్తాను" అని చెప్పింది అనేసి కళ్యాణ్ వచ్చి శ్రీజతో చెప్తా ఉన్నాడు. ఇంక ఇమ్మ అంటాడు, "నువ్వు చాలా చాలా తప్పు చేశావు. అలా ప్రామిస్ ఎప్పుడు చేయకు" అని అన్నాడు. అందుకని దివ్య అంటుంది, "తనుజ నువ్వు మోసపోయావు. ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు వచ్చి నాకైనా, ఇమ్ముకైనా చెప్పు" అనేసి దివ్య అంటుంది. ఇమ్ము అంటాడు, "కళ్యాణ్ నీతో చాలా గేమ్ ఆడుతున్నాడు" అని చెప్పేసి అంటాడు. తనుజ అడుగుతుంది, "నీకు శ్రీజ అన్న, కళ్యాణ్ అన్న పడదు కదా! అందుకే నువ్వు డీమాన్‌కి సపోర్ట్ చేశావు గదా!" అని చెప్పేసి అడుగుతుంది. దానికి దివ్య అంటుంది, "నువ్వు నన్ను ఏదో గడ్జి పెట్టుకొని చేశాను అని చెప్పని అన్నావు కదా! నేను అలాంటి దాన్ని కాదు తనుజ. వాళ్ళు నీతో గేమ్ ఆడుతున్నారు నేను. అదే నాకు అయ్యే పాపం అనిపించింది. అందుకే నీతో నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను. వాళ్ళు నిన్ను ఆడుకుంటున్నారు. సుమనన్ను గూడా అలాగే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు" అనేసి దివ్య అయితే తనుజతో చెప్తుంది. ఈ పిల్ల నిజంగానే పాపం మోసపోయాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కష్టపడి ఆడారు. ఈ అమ్మాయికి తనూజకి గేమ్ ఆడాలా, ఎలా అయినా ఆడాలా అన్న తపన. వాడికేంటి ఎలా అయినా తడవాలా అన్న తపన. అందుకే ఈ అమ్మాయితో వచ్చాడని అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఓదరిస్తే ఒక హగ్గు, ఒక రకమైన హగ్గు బావుంటుంది. ఇలా తడుముతా, ఇలా బుగ్గలు పట్టుకుంటా, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తుంటా అది ఓదార్పనదు. కసికి రాజా అన్నట్టు అనిపిస్తుందనమాట. అది పాపం చాలా మోసపోయింది అని నాకనిపిస్తుంది. అయ్యో పాపం అని చాలా అనిపించింది. నేను నిన్నాక మొన్ననే ఏంటమ్మా ఇరిటేషన్ తెస్తా ఉంది అని చెప్పేసి అన్నాను. కానీ ఈ విషయంలో ఈ రోజుకి మాత్రం నాకు తనుజ పాపమని అనిపించింది.